ఏప్రిల్ 9 కొరకు సిహెచ్ స్పర్జన్ గారు వ్రాసిన ధ్యానం చదువుతున్నాను, వినండి. నీ ధర్మశాస్త్రమును ప్రేమించే వారికి ఎంతో నెమ్మది కలదు. వారు తూలి తొట్టిల్లుటకు కారణమేమీ లేదు. 119వ కీర్తన 165వ వచనం. అవును, ఆ గొప్ప దేవుని వాక్యాన్ని ప్రేమిస్తే అది నీకు గొప్ప దేవుని నుండి గొప్ప సమాధానాన్ని తీసుకుని వస్తుంది. అంతేకాదు, అది నీకు గొప్ప భద్రతనిస్తుంది. దేవుని ధర్మశాస్త్రం అనే సమాజంలో మనం ఎప్పుడూ నివసించేలా చూసుకోగలిగితే ఈ ప్రపంచంలో ఎవ్వరూ ఇవ్వలేనంత విశ్రాంతిని అది మనకు అనుగ్రహిస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం ద్వారానే తన ఆదరణను మనకిస్తాడు. మన ఆత్మలో భయంకరమైన తుఫాను లాంటి పరిస్థితులు అలుముకున్నప్పుడు వాక్య ప్రభావంతోనే వాటిని నిమ్మళింపచేస్తాడు. దేవుని వాక్యం ఎవరిలోనైతే సమృద్ధిగా నివసిస్తుందో వారికేదీ అడ్డుగా నిలవలేదు. అలాంటివారు తమ సిలువను అనుదినం మోసుకుంటూ వెళుతున్నా అది వారికి ఆనందంగానే ఉంటుంది. అగ్ని వంటి మహాశ్రమలు కలిగినా ఏదో జరగకూడనిది జరిగిపోయినట్లుగా ఆశ్చర్యపడరు. ఎందుకంటే అది వారినేమీ చెయ్యలేదు. చాలామంది ధనసమృద్ధి కలిగినప్పుడు ఆత్మీయ మార్గంలో కుంటుపడతారు. కాని దేవుని వాక్యంలోనే తమ జీవితాలను గడిపేవారికి ధనసమృద్ధి కలిగినా అది వారి ఆత్మీయ జీవితాన్ని ఆటంకపరచలేదు. ఇతరులను నలగగొట్టేటట్లు దుఃఖబాధలేమీ వారిని నలగగొట్టలేవు. వారు ఈ బాహ్య జీవితంలో సంభవిస్తున్న మార్పులకు అతీతంగా జీవిస్తారు. ప్రభు ఏదైనా గొప్ప విశ్వాస సంబంధమైన మర్మాలను వారి ముందు ఉంచినప్పుడు కొందరు ఇది విపరీతంగా ఉంది, దీనిని ఎవరు వినగలరు అని అరుస్తారు. వాక్యంతో తమ జీవితాలను నిర్మించుకున్న విశ్వాసులైతే మరో ప్రశ్న వెయ్యకుండా దాన్ని అంగీకరిస్తారు. ఎందుకంటే దేవుని వాక్యం ఎడల వారికున్న భయభక్తుల ద్వారా వారి జ్ఞాన సంబంధమైన సమస్యలను అధిగమిస్తారు. సార్వభౌమ అధికారం గల వాక్యానికే వారు తలలు వంచుతారు. ప్రభువా, ఈరోజు మాలో అలాంటి ప్రేమ, అలాంటి శాంతి, అలాంటి నెమ్మది అభివృద్ధి పొందేలా అనుగ్రహించు.